హాయ్ ఫ్రెండ్స్, మా మొదటి రోజు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వచ్చాం కదా. వచ్చిన తర్వాత రూమ్ నుంచి బయటకు వచ్చి ఉదయాన్నే 10ంటికి బ్రేక్ఫాస్ట్ కోసమని ఇలాగా ఎక్కడ షాప్లోనే సెట్ చేయడానికి ఇలా బయటకు వచ్చాము. అదిగో చూస్తున్నాము. నగరం నుంచి కొంచెం పక్కకు వచ్చాము. అక్కడ స్ట్రీట్లోనే ఏమైనా స్ట్రీట్ ఫుడ్ లాంటిది ఏమైనా దొరుకుతుందేమో చూసాము, కానీ ఇక్కడెక్కడ షాపులు లేవు. అందుకనే మెయిన్ రోడ్డుకి వెళ్ళి చూసారు, ఎదురుగుంట కనిపిస్తుంది కదా, అదే రెస్టారెంటు. ఆ రెస్టారెంట్లోని కాస్త టిఫిన్ చేయడానికని వెళ్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా బిల్డింగ్స్ ఎన్ని ఎలాగున్నాయో, ఎంతో అందంగా. ఇక రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చింది యాపిల్, బనానా, ఓట్స్, నెక్స్ట్ ఏమో హాఫ్ బాయిల్ ఎగ్, క్రీము. ఇవేనండి, తప్పవు కదా మరి. దేశం కానీ దేశం వచ్చాం, ఏదో వాళ్ళు పెట్టిన తినడమే. ఒక కేక్ ముక్క, అక్కడ క్యాపిచినో, కాఫీ, ఇవి తీసుకొని ఏదో రామా అంటూ కడుపు నింపుకొని బయలుదేరాం. ఒక పార్క్ వెళ్ళాం. అందంగా కనిపించిన ఒక శిల్పాలు పార్కులో అందంగా తీర్చిదిద్దారు ప్యారిస్ నగరంలో. చాలా బాగుంది అనేసి అక్కడ కాస్త వీడియో తీశాను. అలాగా అక్కడి నుంచి మెట్రోకి వచ్చాం. మెట్రోకి వచ్చి మెట్రో రైలు మేము ప్యారిస్లో మొత్తం కూడా ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి కారు బుక్ చేసుకున్నాము. మిగతా లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా 1 డే టికెట్ తీసుకున్నాం. అది మెట్రో రైలు ఎక్కొచ్చు, బస్సు ఎక్కొచ్చు, ట్రామ్ ఎక్కొచ్చు, ఏదైనా ఎక్కొచ్చు. సో ఆ టికెట్ తీసుకొని ఆ డే ఒక 1 డేకి టికెట్ తీసుకున్నామన్నమాట. తీసుకొని ఇగో ఇలాగా ప్రయాణించాం. ఇక్కడ ప్యారిస్లోని మన ముంబైలో ఇండియా గేట్ లాగే ప్యారిస్ సెంటర్లో కూడా ఒక పెద్ద గేట్ లాగా ఏర్పాటు చేశారు. అది రెండో ప్రపంచ యుద్ధంలో మృతి చెందిన మృతవీరులు చిహ్నంగా ఇది ఏర్పాటు చేశారు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయ్యింది. ఇక్కడ సెంటరు, ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి. మన షాపింగ్ సంబంధించి అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సెంటర్లోనే. ఇది లోపల, ఆ గేట్ లోపల ఎలా ఉంది చూసారా. అదే ఇప్పుడు ఇగో ఇది అమరవీరుల స్తూపం. జ్యోతి అది వెలిగించి అక్కడ నివాళులు అర్పించడానికి పువ్వులే పెట్టారు అమరవీరుల కోసము. ఇక్కడ పర్యాటకులు అందరూ వచ్చి చూస్తుంటారు. ఇక్కడ అమరవీరుల యొక్క, ఆ యుద్ధంలో చనిపోయిన అమరవీరుల యొక్క పేర్లు కూడా ఆ గేట్ మీద రాసి ఉంచారు. బొమ్మలు అవన్నీ చూసారు కదా, స్కెప్చర్స్ ఎలాగున్నాయో లోపల. ఇక్కడ ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. చూసారు గేట్ మీద పేర్లు అవి కనిపిస్తున్నాయి. ఇది అమరవీరుల స్తూపం. ఇక రిటర్న్ బయలుదేరాము. ఇక అండర్గ్రౌండ్లోంచి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మెట్రో ఎక్కి రిటర్న్ బయలుదేరుతాం. ఇంకా ఈరోజు మొదటి రోజు మా పర్యటన ఇంక ఈ గేట్తోనే సరిపోయింది.